తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అప్రజాస్వామికంగా ప్రభుత్వాన్ని నడిపిస్తుందని చలో హైదరాబాద్ పిలుపు ఇవ్వకున్నా బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఎక్కడికక్కడ అరెస్టు చేయడం ప్రభుత్వానికి సిగ్గుచేటని బీఆర్ఎస్ మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. రాష్ట్రంలో పలుచోట్ల బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల మధ్య మాటల యుద్ధం దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో శాంతి భద్రతకు విఘాతం కలగకుండా పోలీసులు ముందస్తుగా ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఎక్కడికక్కడ అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. అలాగే మాజీ మంత్రి జోగు రామన్నను సైతం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పోలీసులు గృహ నిర్బంధం చేసి హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా జోగు రామన్న మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ అంటే రేవంత్ రెడ్డికి ఎందుకంత భయం అన్నారు. పట్టపగలు దొంగ రేవంత్ రెడ్డి అని, దొంగల టీం లీడర్ దొంగ బుద్ధులు ఎక్కడ పోతాయని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి రాష్ట్రంలో హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నాయని, శాంతి భద్రతలు అదుపులో లేవు అని విమర్శించారు. రాజకీయాలలో ఉన్నప్పుడు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం సర్వసాధారణమని, అక్కడ శాంతి భద్రతకు విఘాతం కలిగితే ప్రభుత్వం శాంతి దూతగా పనిచేయాలి అన్నారు. కానీ బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేస్తూ కాంగ్రెస్ గూండాలను ప్రభుత్వం తమపైకి వదులుతూ దాడులు చేయిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడా కూడా ఇలాంటి ప్రభుత్వం లేదని పేర్కొన్నారు. ఇలాంటి రాజకీయాలు చేస్తున్న రేవంత్ రెడ్డికి సీఎంగా ఉండే అర్హత లేదు అని, వెంటనే సీఎం పదవికి రాజీనామా చేయాలి అని డిమాండ్ చేశారు. ఈరోజు ఏదైతే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అప్రజాస్వామికంగా, అన్యాయంగా, గుండాయిజంతో ఇవాళ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. మేము రేవంత్ రెడ్డి గారిని ఈరోజు ఒకటే సవాల్ చేస్తున్నాం. అసలు మా పార్టీ, మా రాష్ట్ర పార్టీ నాయకత్వం చలో హైదరాబాదు పిలుపు ఇవ్వకున్నా నువ్వు భయపడి ఈరోజు ఎక్కడికక్కడ రాష్ట్రం అంతటా బీఆర్ఎస్ సైన్యాన్ని, బీఆర్ఎస్ కుటుంబ సభ్యుల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నావు చెప్పి అడుగుతున్నాం. నీకు బీఆర్ఎస్ పార్టీ అంటే, కేసీఆర్ అంటే ఎందుకు ఇంత భయం? మేము పిలిపించుంటే ఇప్పటికి హైదరాబాదులో మొత్తం రాష్ట్రం అంతా జమ అయ్యేది. నువ్వు ఎందరు మంది పోలీసులు పెట్టినా, ఏం పెట్టినా మేము అనుకుంటే, మా పిలిపే ఉంటే నువ్వు మమ్మల్ని ఆపలేవు బిడ్డ రేవంత్ రెడ్డి గారు అని చెప్పి నేను వారికి తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు ఇక్కడ ఆదిలాబాదులో హౌస్ అరెస్ట్ చేస్తూ నాతో పాటు మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు, మా ఇంట్లో కానీ ఇంకా పోలీస్ స్టేషన్లో కూడా, ఈరోజు పోలీస్ స్టేషన్లో కూడా 1 టౌన్లో కానీ 2 టౌన్లో కానీ జిల్లాలో కూడా పోలీస్ స్టేషన్లలో పెట్టినటువంటి అప్రజాస్వామికం, మా పిలుపు లేకున్నా మీరు భయపడి మా అందరిని అరెస్ట్ చేసిండ్రో ఇప్పుడు విడుదల చేయాలని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. నువ్వు ఇలా గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి గారు, నువ్వు పట్టపగలు దొరికిన దొంగవు కాబట్టే నీకు అన్ని దొంగ చూపులే ఉంటాయి. దొంగ ఎట్లా వ్యవహరిస్తారో దొంగలకే నువ్వు టీం లీడరు కాబట్టి నీకు దొంగల గురించి, రౌడీల గురించి, రౌడీయిజం గురించి ఆనాడు తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకంగా హైదరాబాద్ నుంచి కరీంనగర్ వెళ్తే తెలంగాణ వాదులపైన తుపాకులతోటి దాడులు చేసిందే నువ్వు బిడ్డ రేవంత్ రెడ్డి గారు. అందుకొరకే నువ్వు గుండాయిజానికి ప్రతినిధివి. కానీ నిజంగా ఈ రాష్ట్రాన్ని కాపాడుకుందాం, ఈ రాష్ట్రంని శాంతియుతంగా ఉంచుదామనేటటువంటి ఆలోచన నీకు లేదనేది దీన్ని బట్టి స్పష్టమవుతుంది. ఇలా చూస్తూ ఉన్నాం. ఒకప్పుడు తెలంగాణ అంటే నంబర్ 1, కానీ ఇలా దేంట్లో నంబర్ 1 వస్తున్నావు? అత్యాచారాలు, హత్యలు, హిందూ, ముస్లింలు, సిక్, ఇసాయిలను అశాంతిగా ఉంచడం, ఇవన్నీ చూస్తూ ఉంటే రాష్ట్రం లా అండ్ ఆర్డర్ లేకుండా అయిపోయింది. ఇలా నిన్న జరిగింది, ఇది రేవంత్ రెడ్డి గారి కుట్ర తప్ప, ఇది రేవంత్ రెడ్డి గారే కావాల్సి. ఎక్కడన్నా రాజకీయాల్లో సవాళ్ళు ప్లస్ సవాళ్ళు చేసుకుంటాం, కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి యంత్రాంగం యొక్క బాధ్యత, ప్రభుత్వం యొక్క బాధ్యత ఏముంటుంది? ఎక్కడికక్కడ
ఆ సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఎందరు చేసుకున్నా ఎవరు ఒకరింటిపై ఒకరు దాడి చేసుకుంటే రేపు అక్కడ అశాంతి నెలకొల్పే అవకాశం ఉంటుంది. అందుకొరకు అశాంతి జరగకుండా శాంతియుత ఉండడానికి ప్రభుత్వం యొక్క బాధ్యత ఉంటుంది. కానీ ఇలా ప్రభుత్వం పనిచేస్తుందా అంటే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనేమో కౌశిక్ రెడ్డినేమో ఇంటి దగ్గర హౌస్ అరెస్ట్ చేస్తాం, అరికెప్పుడు గాంధీనేమో పోలీసులు ఎత్తి వదులుతావు. ఇది దేశంలో ఎక్కడైనా ఏ ప్రభుత్వం చేసింది ఇప్పటి వరకు? ఇలా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇళ్ళనేమో హౌస్ అరెస్ట్ చేస్తావు, నీ కాంగ్రెస్ పార్టీ గుండాలనేమో మా మీదకి వదులుతావు. ఇది దేశంలో ఎక్కడైనా ఇప్పటి వరకు ప్రభుత్వము ఇటువంటి పని చేసిందా? అంటే నీకు ప్రభుత్వాన్ని నడిపేటటువంటి సత్తా ఉందా? నీకు తెలివి ఉందా? కేవలం డబ్బులు సంపాదించుకోవటానికే, నీ పదవిని కాపాడుకోవటానికి ఇలా మా వాళ్ళు ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు? నువ్వే అంటున్నావు. ఇలా మా సెమిపూర్ రాజు కానీ మా నాయకులందరూ అదే అడుగుతున్నారు. నిజంగానే అరకపూడి గాంధీ గారు బీఆర్ఎస్ పార్టీ అయితే ఖండ్వా కప్పలేదా? నువ్వే కప్పలేదా? నీకేమో సిగ్గు శరము మానము లజ్జ ఉందా రేవంత్ రెడ్డి గారు? ఒక ముఖ్యమంత్రిగా, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా నీ చేతుల మీదుగా కండువా కప్పి మేము ఇలా ప్రతిపక్ష నాయకునికే ఇచ్చినాం కదా అని మాట్లాడితే సిగ్గు లేదా? అసలు ఒక ముఖ్యమంత్రిగా ఉండే అతనికి నైతిక హక్కు ఉందా? అసలు ముఖ్యమంత్రిగా చెప్పుకుంటే తెలంగాణ ప్రజల యొక్క సిగ్గుపోతుంది, తల వంచుకునే పరిస్థితి. ఇలా ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, ఇప్పటికైనా అర్థం చేసుకో. ఇలా నిన్న ఒక్క తప్పుతోటి ఇలా రాష్ట్రం అంతా కూడా ఎట్లయిపోయింది, అల్లకల్లోలం అయిపోయింది. నువ్వు పోలీసులని పెట్టి పోలీసుల పహారాలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త ఎన్ని రోజులు కాపాడుతావు? ఎన్ని రోజులు మమ్మల్ని కంట్రోల్ చేస్తావు? కానీ మాకు పోలీసు పహారా అవసరం లేదు, మాకు ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి అవసరం. ఈ రాష్ట్రం యొక్క శ్రేయస్సును కోరినటువంటి కేసీఆర్ గారు, మేము ఎప్పుడు ప్రతిదాడులు చేయం, మేము శాంతియుతంగానే పోయే ప్రయత్నం చేస్తాం. కానీ ఇంకా మా మీద దాడులు ఇట్లనే కొనసాగితే ప్రతి దాడులు కూడా ఉంటాయని చెప్పి రేవంత్ రెడ్డి గారిని హెచ్చరిస్తున్నాను.